లలితాదేవి ఒక్కసారి ప్రీతి చెంది వారి అభీష్టముల్ని నెరవేర్చుతున్నది అని చెప్తున్నారు. అంతేకాదు, ఇది చదవకుండా నేను భక్తుణ్ణి అని చెప్పుకుంటే వాడేం భక్తుడయ్యా, అదొక మాట అంటున్నాడు ఇక్కడ. పైగా రోజు పఠించలేకపోతే పుణ్యవాసనముల యందు దీన్ని పఠించాలి. నిత్యానుష్ఠానం లేకపోయినా పర్వకాలాల్లో అనుష్ఠానం చేయాలి. అది ఎలాగో అంటే, నిత్యం సంకీర్తన అశక్త కీర్తయేత్ పుణ్యవాసరే సంక్రాంతౌ, సంక్రాంతి యందు అలాగే విషువుల యందు, ఇవి సరిగ్గా మనకి ఏడాదికి 2 సంక్రమణాల్లో వస్తుంది ఇది విషువులు. అలాగే స్వజన్మత్రితయే దినే, స్వజన్మత్రితయే దినే అంటే తన పుట్టినరోజు నుంచి 3వ రోజుట. తన పుట్టినరోజు నాడు చేయవలసిన అనుష్ఠానాలు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి 3వ రోజుకు శక్తి వస్తుందిట. అప్పుడు కానీ ఇది పఠిస్తే చాలా విశేషము అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే పుట్టినరోజు నాడు ఏం చేయాలి అంటే, మీ పిల్లల చేతి తప్పులు లేకుండా లలితా శాస్త్రం